పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి ఘటనలో 2 జవాన్లు నేలకొరిగారు. 4 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి గాయాలయ్యాయి. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులో 4 జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. ఆపరేషన్ ముగిసింది. ఉదయం సైనిక దుస్తుల్లో సైనిక వాహనాల్లో వచ్చిన 4 ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లోకి చొరబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిఘటించాయి. ఎన్ఎస్జీ కమాండోలను హుటాహుటిన పఠాన్కోట్ తరలించారు. పంజాబ్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం 6 నెలల వ్యవధిలో ఇది రెండవసారి. ఐబీ హెచ్చరికలతో అలర్ట్ గా ఉన్న జవాన్లు ఈ ఉగ్రదాడిని తిప్పికొట్టారని అభిప్రాయపడుతున్నారు అధికారులు. ఇక ఎయిర్ బేస్ ను ధ్వంసం చేయాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టుగా అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు మట్టుబెట్టేందుకు మరిన్ని భద్రతా బలగాల్ని పఠాన్కోట్ తరలిస్తున్నారు. ఎయిర్ బేస్ లో MiG-29 హెలికాప్టర్లను నాశనం చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అయితే ఎయిర్ బేస్ లో విమానాలు, హెలికాప్టర్లకు నష్టమేమీ జరగలేదు. గత ఏడాది దీనానగర్ లో అటాక్ తర్వాత ఇదే పెద్ద దాడి అని అధికారులు స్పష్టం చేశారు. అన్ని ఎయిర్పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కమాండోలు రంగంలోకి దిగారు. పంజాబ్ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం చేశారు అధికారులు. నిన్ననే ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లోకి ప్రవేశించినట్టు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్లో ఉగ్రదాడితో శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయంలో ప్రయాణికుల్ని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పఠాన్కోట్ ఎయిర్ బేస్ సమీపంలో కాల్పులతో అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. గతంలో జూలై 27న గురుదాస్పూర్ పోలీస్ స్టేషన్పై ముష్కరులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 4 పోలీసులు అమరులయ్యారు. గురుదాస్పూర్ ఘటన మరొక ముందే నిన్న పఠాన్పూర్లో గుర్తు తెలియని కొందరు దుండగులు ఆర్మీ దుస్తుల్లో అటకాయించి గురుదాస్పూర్ జిల్లా ఎస్పీని కిడ్నాప్ చేశారు. వారిని వాహనంతో సహా ఎత్తుకెళ్లి కొంత దూరం వెళ్లాక విడిచిపెట్టి అదే వాహనంలో పారిపోయారు. వాహనాన్ని పఠాన్కోట్ వైపుగా తీసుకెళ్లారు. అంతకుముందు ఓ 40 ఏళ్ల వ్యక్తిని గొంతు కోసి చంపారు ఉగ్రవాదులు. భారత్ పాక్ సరిహద్దుకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. భారత పాక్ సరిహద్దు జిల్లాలైన పఠాన్కోట్, గురుదాస్పూర్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ దుస్సాహసానికి ఒడిగట్టింది ఎయిర్ బేస్ పై దాడి చేసింది ఒకరేనని అనుమానిస్తున్నారు అధికారులు. అదే దిశగా విచారణ కొనసాగుతోంది. ప్రధాని మోదీ పాకిస్తాన్ కి వెళ్లి నవాజ్ షరీఫ్ తో భేటీ నిర్వహించిన పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు అనే ఆవేదన వ్యక్తమవుతోంది. పంజాబ్ లో వరుస ఉగ్రదాడులు స్థానికుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. that SP vehicle covered the region of this area. Now, what these sources are confirming to us when they got in the